ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేశాను. ఈ జీవం ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడే. 1 యోహాను 5:11-12. మరలా యేసు, నేనే లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను 8:12. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టెదను. కీర్తనలు 25:5. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగూ విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినని మనిషి కుమారుడు ఎత్తబడవలెను. యోహాను 7:37-38. ఆ పరిశుద్ధ దినములో, మహాదినమైన అంత్యదినములో యేసు నిలిచి, ఎవడైనాను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యోహాను 7:37-38. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యోహాను 13:13. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నిలుచుటకై మీకొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి. యోహాను 14:16. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని భేదము లేదు, క్రీస్తే సర్వంలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3:11. పరిశుద్ధులు సంపూర్ణమగినట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించును. ఎఫెసీ 4:13. ప్రైజ్ ది లార్డ్.